గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వ సహకారంతో ప్రఖ్యాత స్వర్ణాల చెరువు బారాషాహి దర్గా రొట్టెల పండుగ ఏర్పాట్లను సక్రమంగా నిర్వహిస్తున్నామని జనసేన నెల్లూరు జిల్లా నేతలు గునుకుల కిషోర్, నూనె మల్లికార్జున్ యాదవ్ తెలిపారు. లక్షలాది మంది భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా పరిశుభ్రమైన వాతావరణంలో పచ్చదనంతో కూడిన ఏర్పాట్లు చేస్తామన్నారు. తమ నేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రతి ఒక్కరూ రొట్టెల పండుగ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని అన్నారు. గట్టిగా చెప్పాలి మీకేమన్నా ఫలించవచ్చు. సంకల్ప దీక్షతో సాగుతున్న మా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని గత 5 సంవత్సరాలుగా ఈ బారాషాహి దర్గా నందు రొట్టె మార్పిడి చేసుకోవడం జరుగుతుంది. 5 సంవత్సరాల కింద పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు. ఆ రోజున కనీసం సెక్యూరిటీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఈ రోజున మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజా సంక్షేమం కొరకు మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు డిప్యూటీ సీఎంగా అధిరోహించారు. మా కోరిక ప్రకృతితో పాటు దేవుళ్ళు కూడా విన్నారు. ఈరోజు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ప్రజారంజకమైన పాలన సాగించాలని, అదేవిధంగా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటూ ఈరోజు మా ఆడపడుచుల సాయంతో ఈరోజు రొట్టె వదలడం జరిగింది. మా కోరిక ఫలించాలని ఈ అమరవీరుల బారాషాహి దర్గాలో కోరుకోవడం జరిగింది. నెల్లూరుకే ప్రతిష్టాత్మకం ఈ బారాషాహి దర్గా. దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకోవాలనుకుంటూ వచ్చిన భక్తులకి ఈరోజు మా ప్రజా నాయకులు నారాయణ గారు, శ్రీ పొంగూరి నారాయణ గారు అద్భుతమైన అవసరాలు తీరే విధంగా అరేంజ్మెంట్ చేశారు. అందరూ కూడా హ్యాపీగా వచ్చిపోతున్నారు. ప్రజలకు కూడా అన్ని సౌకర్యాలు, భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు సమకూర్చే విధంగా ఉంది. రాబోయే రోజుల్లో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటూ ఈరోజు ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా కుల మతాలకు అతీతంగా బారాషాహి దర్గాలో భక్తులందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడ పాల్గొనడం ఒక విశేషం. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆదేశాల మేరకు మేమందరం కూడా ఇక్కడ ప్రజలకు అన్ని సౌకర్యాలు కూటమి ప్రభుత్వంతో కలిసి చేయడం జరిగింది. గతంలో కూడా మంత్రి నారాయణ గారి సారథ్యంలో ఎవరు చేయని విధంగా ఈ బారాషాహి దర్గా క్లీన్ అండ్ గ్రీన్ అతను చేసినట్టు నభూతో నభవిష్యత్తు చేయగల సత్తాగల నాయకుడు. అదేవిధంగా ఈరోజు కూడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందంటే ఇక్కడ పరిసరాలు, ఈ వాతావరణం చూస్తేనే అర్థమవుద్ది. కూటమి ప్రభుత్వంలో ఈ విధంగా శుభ్రత క్లీన్ అండ్ గ్రీన్ అని ఏర్పాటు చేసిన మా కూటమి ప్రభుత్వానికి అందరికీ ధన్యవాదాలు. మా నాయకులందరూ కూడా ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరికి పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్నారు. అదేవిధంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆదేశాల మేరకు ఇక్కడంతా క్లీన్ అండ్ గ్రీన్ అని కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.